ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భద్రాచలం పర్యటన ఎందుకు రద్దయింది లేదా రద్దు కావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే నిన్నటికి నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీ నుంచి ఒక కమ్యూనికేషన్ వచ్చింది. మొత్తం జనరల్గా ఉండేదే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రోటోకాల్ ఉంటుంది. డీజీపీ లా అండ్ ఆర్డర్ కార్యాలయంతో పాటు స్పెషల్ బ్రాంచెస్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ పంపిస్తారు ఫర్ అన్ అలర్ట్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా వచ్చింది. అయితే దాన్ని రివైజ్డ్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది, అంటే మెసేజ్ వచ్చింది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భద్రాచలం పర్యటన 5-6 తేదీలో ఉన్న భద్రాచలం పర్యటన రద్దయింది అని. బట్ స్పెసిఫిక్ రీజన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సహజంగా ఒక్కసారి మనం గడిచిన 10 ఏళ్లలో కనుక చూస్తే కనుక, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి భద్రాద్రి రాముడికి నవమి నాడు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళడం అనేది చూడలా, అంటే పెద్దగా నోటీసబుల్గా చూడలా. అందులో డైరెక్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాడర్లో మరి సెలబ్రిటీ స్టేటస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మోస్ట్ పాపులర్ లీడర్. మరి ఆయన వస్తున్నారంటే సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఏమన్నా రద్దు చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందా? ఆ మేరకు ఆయన తన పర్యటనని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్టు ఆయన కార్యాలయం మరి ప్రకటించింది. అలాగే తెలంగాణ డీజీపీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కూడా ఈ కమ్యూనికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ముఖ్య శాఖలకు కూడా పంపించింది. స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అందరికీ పంపించింది లా అండ్ ఆర్డర్. ఎందుకంటే మానిటర్ చేసుకోవాలి కదా, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్, బందోబస్తు, చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇక్కడ 2 కారణాలు మనం ప్రధానంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే మావోయిస్టుల అలజడి బాగా పెరిగింది. భద్రాచలాన్ని ఆనుకునే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకి సంబంధించి మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో మావోల కార్యకలాపాలని నిరోధించడం కోసం భారీ ఎత్తున పోలీసుల మోహరింపు, అలాగే కాల్పులు, ఎదురు కాల్పులు, అలాగే మావోయిస్టుల మరణాలు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఏమన్నా ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా విజ్ఞప్తి చేసిందేమో, దయచేసి మీ పర్యటనని వాయిదా వేసుకోండి అనే ఒక వార్త వినిపిస్తోంది. అయి ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు వెతకడానికి కారణాలు ఏం లేవు. ఎందుకంటే సెక్యూరిటీ ఈజ్ టాప్ ప్రయారిటీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా పాపులర్ లీడర్, అండ్ అదే సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి వస్తున్నారు పట్టు వస్త్రాలు తీసుకొని. రామయ్యకి మరి సీతమ్మకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇవ్వటం కోసం వస్తున్నారు, ముత్యాల తలంబ్రాలు. మరి ఈ క్రమంలో ఇక్కడ కూడా ఇటువైపు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారు అంటే ఒక్కసారిగా ఏమన్నా కమోషన్ వస్తుందేమో. ఎందుకంటే 2 వైపులా కూడా మరి ఇద్దరు, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మరి 2 వైపుల నుంచి పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. అలాగే మరి జనం ఒత్తిడి కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఇక ఎక్కడెక్కడ 2-3 రాష్ట్రాల నుంచి తరలి వస్తారు చూడటానికి, కళ్యాణం చూద్దామని. మరి దర్శనం అయితే చాలా, రోజు రామయ్య దర్శనం అయితే చాలనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. మరి ఇంత రద్దీని నిలువరించడం కోసం ఏమన్నా ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదా సెక్యూరిటీ రీజన్సా, లేదా ఇంకొక వాదన, అంటే ఇది పొలిటికల్ యాంగిల్. దీంట్లో రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇందులో విపరీత అర్థాలు ఏం లేవు, ఎందుకంటే వినిపిస్తున్నవి మాత్రమే మీతో షేర్ చేసుకున్నాం. ఏంటంటే అది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక అటెన్షన్ అంతా అటువైపే డ్రా అవుతుంది. మరి అది తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇష్టం లేదు కాబట్టి వారే ఈ భద్రతా కారణాల సాకు చూపించి, అయ్యా మీ పర్యటన మీరు వాయిదా వేసుకోండి, తర్వాత రాముల వారి పట్టాభిషేకం సమయానికో మళ్ళీ ఇంకో రోజు భద్రాచలంలో ఇంకేదైనా వేడుక జరిగినప్పుడు రండి, అంతేగాని మిమ్మల్ని నిలువరించడం మా ఉద్దేశం కాదు, కేవలం సెక్యూరిటీ రీజన్స్ అని. మరోపక్క దీంతోపాటు ఇంకొకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సజెషన్ వచ్చేసింది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకి. కొంచెం ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే గుర్తుండే ఉంటుంది, 2-3 నెలల క్రితం ఆయన పాడేరు ఏజెన్సీలో పర్యటించారు. ఈ పర్యటించినప్పుడు ఎవరో ఒక వ్యక్తి పోలీసు యూనిఫామ్ వేసుకొని ఐపీఎస్ అని క్లెయిమ్ చేసుకుంటూ ఆయన చుట్టూ హల్చల్ చేయటం, తిరగటం, హడావిడి చేయటం, ఇవన్నీ మనం చూసాం. సో ఈ క్రమంలో ఇలాంటివి, అది కూడా ఏజెన్సీయే. ఇన్ఫ్యాక్ట్ భద్రాచలం ఏజెన్సీ కాకపోవచ్చు, కానీ ఏజెన్సీని ఆనుకొని, 2 రాష్ట్రాల ఏజెన్సీని ఆనుకొని ఉన్న ప్రధానమైన పట్టణం అది. భద్రాద్రి రామయ్య కొలువై ఉన్న పట్టణంలో, అందున ఆ రోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా వచ్చే జన ప్రవాహాన్ని మన గోదావరి ప్రవాహం కన్నా ఎక్కువగా చెప్తుంటారు స్వయంగా చూసిన వాళ్ళు. అండ్ ఆ రోడ్లు కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. అంటే ప్రత్యేకించి మిగిలిన రోజుల్లో కాదు, ప్రత్యేకించి ఈ భక్తుల మూమెంట్కి సంబంధించి కనుక చూస్తే
ఈ క్యూ లైన్స్ కానీ రోడ్లు కానీ చూసినా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఇబ్బంది తలెత్తకూడదు అనే ఉద్దేశంతో ఆ బాటిల్ నెక్ కైండ్ ఆఫ్ రోడ్స్ చాలా ఉంటాయి భద్రాచలంలో. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రకాల ఏర్పాట్లు చేసినా, అందులో ఒకేసారి ఇద్దరు విఐపీలు వస్తున్నారు అంటే ఇది కొంచెం మరి భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశమే. కాబట్టి దీన్ని ఏమన్నా మావోయిస్టులు అనువుగా తీసుకొని ఈ పాటికే మాటేసి ఉంటారేమో అనే అనుమానాలు కూడా లేదు. ఇప్పటికే భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలైన అంటే తెలంగాణ పరిధిలోకి వచ్చే చర్ల, వాజేడు, వెంకటాపురం, అలాగే ఆంధ్ర ప్రాంతం పరిధిలోకి వచ్చే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంత గ్రామాలని జల్లెడ పట్టేశారు పోలీసులు. అండ్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్స్ దగ్గర, ప్రత్యేకించి ఆంధ్ర ఒరిస్సా బార్డరు, తెలంగాణకు ఆనుకొని ఉన్న బార్డర్ దగ్గర కూడా ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. బట్ చెప్పలేము, ఎట్నుంచైనా రావచ్చు మావోయిస్టులు, ఏ రకమైన ఎత్తుగడలతో అయినా రావచ్చు, ఏ రకమైన దాడికి తెగబడవచ్చు అనే ఒక సమాచారం ఇంటెలిజెన్స్కు ఉండబట్టే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారనేది ఒక వాదన. అండ్ కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి, దయచేసి జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మీ పర్యటనల్ని ఏర్పాటు చేసుకోమాకండి, ప్రత్యేకించి రిలీజియస్ ఫెర్వర్కి సంబంధించిన వ్యవహారం. మరోపక్క మొన్ననే వక్ఫ్ బిల్ కూడా పార్లమెంట్లో పాస్ అయింది, ఉభయ సభలు పాస్ చేసినాయి. మీరేమో అంటే పవన్ కళ్యాణ్ గారేమో వక్ఫ్ బిల్కి జై కొట్టారు. సో సహజంగా మరి అటువైపు నుంచి మైనారిటీ సెక్షన్స్ నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. కాబట్టి అటువైపు వాళ్ళు వచ్చి ఏమన్నా ప్రొటెస్ట్ ర్యాలీస్ క్యారీ అవుట్ చేసినా చేయవచ్చు, అవకాశం తీసుకోవచ్చు. సహజంగా అంటే రామనవమి నాడు ఎవరు అలా వెంచర్ చేయరు, బట్ ఆ అవకాశం తీసుకోవచ్చు. దాన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోకూడదనే ఉద్దేశంతో కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది. ఇటు తెలంగాణ ఇంటెలిజెన్స్ చెప్పింది, కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది. మరోపక్క రాజకీయ కారణాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒకవేళ ఇటు పవన్ కళ్యాణ్ గారు వస్తే రేవంత్ గారి మీద ఉండాల్సిన అటెన్షన్ అంతా అటు వెళ్ళిపోతుంది అనే అనుమానం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు లేకపోలేదు. అది బాహటంగా వాళ్ళు వ్యక్తం చేయలేదు. దానికి సెక్యూరిటీ రీజన్స్ ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఇది తోసిపుచ్చలేని రీజన్స్ ఇవి. మావోయిస్టు ప్రభావం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని సూచించడం, హెచ్చరించడం అనకూడదు, సూచించడం, ముందస్తుగా ప్రికాషనరీ మెజర్స్, ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని సజెస్ట్ చేయడం వరకు ఇంటెలిజెన్స్ చేసింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం కూడా ప్రకటన జారీ చేసింది, అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని. ఏదేమైనా ఒక సంబరాన్ని ప్రజానీకం మిస్ అయ్యారు. భద్రాద్రి రాముడి కళ్యాణానికి, సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకెళ్ళటానికి ఉత్సాహంతో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు ఆ వేడుక చూద్దామని అందరికీ అనిపించింది. రాముల వారి సీతారాముల కళ్యాణంతో పాటు పవన్ కళ్యాణ్ నెత్తిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొని, ముత్యాల తలంబ్రాలు తీసుకుని వస్తున్న విజువల్ చూడాలనే ఒక ఆనందాన్ని అయితే మిస్ అయ్యారు.